వైసీపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత మండిపడ్డారు. తులసివనం లాంటి తిరుపతిని వైసీపీ నాయకులు గంజాయి వనంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల హస్తం ఉన్నదని, అరెస్టు చేస్తుందన్న భయంతో తిరుపతి ఎస్పీ మాలిక్ గార్గ్ను బదిలీ చేయించారన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ను వైసీపీ ప్రభుత్వం ఏపీ పొలిటికల్ సర్వీస్ గా మార్చిందన్నారు. బెయిల్పై తిరిగే ముఖ్యమంత్రి పరిపాలన ఇలాగే ఉంటుందన్నారు. మహిళా ఎస్పీ మాలిక్ గార్గ్ను స్థానిక వైసీపీ నాయకుల ఒత్తిడి మేరకు బదిలీ చేయడం సరికాదన్నారు. ఎస్పీ బదిలీని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని భానుప్రకాష్ తెలిపారు. నిజాయితీగా పనిచేయాలంటే ఏపీలో సాధ్యం కాదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతికి నిజాయితీగా పనిచేయాలనుకుంటే, నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా పని చేయాలనుకుంటే బదిలీ చేసే రాష్ట్రం, బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పని చేయాలన్నా, నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పే పార్టీ వైసీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు.